చింతలపూడిలో ఏపీ న్యాయయాత్రలో వైసీపీ టీడీపీపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. స్పెషల్ స్టేటస్, పోలవరం, రాజధాని జగన్, చంద్రబాబు బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా పెరిగిందని షర్మిల విమర్శించారు. వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు అంటే మరి ఏమనాలన్నా దీన్ని ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా. అది కాదు అంటే హత్య రాజకీయాలు. ఇందుకేనా ఓట్లేసింది? ఇందుకేనా గెలిపించింది? ఒక్కసారి ఆలోచన చేయండి అన్నా. ఒక వైసీపీయే కాదు, టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ కూడా అలాగే తయారైంది. ఎవరైనా రాజకీయాల కోసమే పనిచేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారు ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల కోసం పనిచేశారా అన్నా? ఏం చెప్పారు ఆ రోజు? 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పాడు చంద్రబాబు గారు. వచ్చిందా? ఆఖరికి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశాడు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. పోనీ ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా ప్రత్యేక హోదా కోసం? అంటే మొత్తం ఇటు వైపు ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, మన పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, మన రాజధానిని తాకట్టు పెట్టారు. మన ప్రజలను